అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ సత్యదేవ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీ సత్యదేవ కళాశాల కరెస్పాండెంట్ మరియు అన్నవరం దేవస్థాన కార్యనిర్వహణాధికారి శ్రీ వీర్ల సుబ్బారావు ముఖ్య అతిథిగా వేచేశారు. ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన కృషిని కొనియాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అన్నవరం దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీ వీర్ల సుబ్బారావు మాట్లాడారు. రాజ్యాంగ విలువలు అలాగే రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు బాధ్యతల్ని ప్రతి పౌరుడు కూడా చక్కగా వినియోగించుకోవాలని ప్రసంగించడం జరిగింది. కళాశాల పౌరశాస్త్ర అధ్యాపకులు సుంకర వరప్రసాద్ మాట్లాడారు. భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను, భారత రాజ్యాంగం యొక్క చారిత్రాత్మక నేపథ్యాన్ని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. చాలా కాలాతీతమైంది. ఇప్పుడు ఆయనే చెప్పారు ఎంత టైం తీసుకున్నారు. అలాగే మన రాజ్యాంగం కూడా ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం. ఎన్నో దేశాల నుంచి మనం అన్నీ కూడా సమకూర్చుకున్నాం. ఎందుకంటే ఆ సమకాలీన రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, లింగ, ప్రాంతీయ ఇన్ని సమస్యల్ని తీసుకుని మనం ఆ రాజ్యాంగాన్ని సమకూర్చుకున్నాం. ఆ రాజ్యాంగంలో ప్రియాంబుల్ అనేది చెప్పారు. అది మానవ శరీరంలో ఏదైనా సరే ఒక జీవరాశికి ఆత్మ ఎటువంటిదో ఆ ప్రియాంబుల్ అనేది అటువంటిది, ఆ పీఠిక అనేది తెలియజేశారు. మరి అటువంటి నిస్వార్థపరులైనటువంటి మహానుభావులు, ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. వారు మన దేశ భవిష్యత్తు గురించి ముఖ్యంగా 3 వాటి మీదే ఎక్కువగా చెప్పారు. అందులో 1 ప్రాథమిక హక్కులు, 2 ప్రాథమిక విధులు, 3 డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశక సూత్రాలు. ఇవి ముఖ్యమైనటువంటి అనమాట. మనం అందరూ కూడా ప్రాథమిక హక్కుల గురించి పోరాడుతున్నాం. ఫండమెంటల్ రైట్, దిస్ ఈజ్ మై ఫండమెంటల్ రైట్ అంటున్నాం. వేర్ ఈజ్ ఆర్ యూ ప్రాక్టీసింగ్ యువర్ ఫండమెంటల్ డ్యూటీ? మీ యొక్క ప్రాథమిక హక్కులతో పాటు మీ ప్రాథమిక బాధ్యతను కూడా మీరు మర్చిపోకూడదు. మనకెన్నో ఉన్నాయి ప్రాథమిక బాధ్యతలు. ఆ ప్రాథమిక బాధ్యతల్లో మన పరిసరాల పరిశుభ్రత కూడా ఒకటి. ఎవరు వారి పరిసరాలను పరిశుభ్రత, అలా ప్రాథమిక బాధ్యతలు ఉన్నాయి. 3వది డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, ఆదేశ సూత్రాలు. విద్య, వైద్యం అనేది ప్రభుత్వానికి ఒక భారం అయినప్పుడు, వైట్ ఎలిఫెంట్ అయినప్పుడు, ఒక ఐరావతం అయినప్పుడు దాన్ని మనం ఏ విధంగా చేసుకోవాలి? అసలు అది రాజ్యాంగంలో ఏంటంటే ఆదేశ సూత్రాల్లోనే తెలియజేశారు. విద్య, వైద్యం అనేది చాలా ముఖ్యమైనవి. ప్రతి మానవుడికి మనందరం కూడా జీవరాశులం కాబట్టి అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే, ఆరోగ్యమే మహాభాగ్యం. అలాగే విద్య లేనివాడు వింత కోసము. ఈ 2 కంపల్సరీగా ఉండాలి అని తెలియజేసింది. ఈ 3 కూడా ముఖ్యమైనవి. అదేవిధంగా ఎంతోమంది మహానుభావులు మరి మనకి అందజేశారు. అందులో చేయవలసిందంటే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మిగిలి ఉన్నవారు, ఈ మిగిలి ఉన్న వారికి ఏంటంటే గుడ్ బ్రిక్స్ ఆఫ్ ద నేషన్. శ్రీ రాజగోపాల్ చెప్పారు, ఈ జాతి నిర్మాణం ఈ పునాదుల మీద, ఆ పునాదులు ఎవరంటే మీరే, యువత మీదే ఉందన్నారు. అన్నింటినీ కూడా పరిరక్షించవలసినటువంటి బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి అందరూ కూడా యువత